మరి ఈరోజు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు లేదా కానీ మరి జార్జ్ బుష్ గారు ప్రసంగం ఈరోజు నాకైతే తగిలింది. మరి ప్రసంగం మరి రాత్రి అప్లోడ్ చేసినట్లుగా మరి ఉన్నట్లుగా ఉన్నారు. మరి దానికి ముందైతే 2 పాటలు వచ్చాయి, తర్వాత ప్రసంగం వచ్చింది. ఈ బిడ్డలు మెండుగా ఆశీర్వదించి నేను వెళ్తా ఉన్నాను. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము కనిపిస్తాడు మనకి కదా. అబ్రహాము తండ్రి ఎవరు? రైట్, తెరహు. అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? ఎవరు వాళ్ళిద్దరును? యాసావు, యాకోబు. యాకోబు ఎందుకు ఆ స్థలము నుండి వెళ్ళిపోయాడు? అమ్మా నిజం చెప్పండి. యాకోబును అక్కడి నుంచి ఎవరు పంపించారు? ఎందుకు పంపించింది? ఓకే, పంపించింది, కరెక్ట్ కదా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? మేనమామ ఎవరు? లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. లాబాన్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ లాబాను కనిపిస్తాడు మనకి కదా. లాబాను కనిపిస్తాడు. లాబానికి ఎంతమంది పిల్లలు? అమ్మా వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళిద్దరిలో ఎవరు పెద్దోళ్ళు? లేయా, చిన్నది రాహేలు. రాహేలు గురించి ఏమని రాయబడుతుంది? అందమైనది, సౌందర్యవంతురాలు అని ఉంటుంది కదా. ఈ రోజున సబ్జెక్ట్ ఏంటంటే ఆ రాహేలు గురించి, ఆమెలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటో కొన్ని నిమిషాలు మాత్రమే చెప్తాను. 12:30 కూడా అవుతుంది నా ప్రసంగం అయ్యేటప్పటికి. మీరు వినండి, మీరు నమ్మండి. తర్వాత ఏం కార్యక్రమం ఉంటుందో మీరే చూద్దరు. కానీ అంచేత వీళ్ళందరూ కూడా అబ్రహాం మొదలుకొని ఇస్సాకు మొదలుకొని ఇలాంటి భక్తులందరూ కూడా జీవ గ్రంథములో వాళ్ళ పేర్లు రాయబడ్డాయి. నమ్మిన వారు స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఆదికాండము 29వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకుందాం. అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకుని వచ్చెను. ఆమె వాటిని మేపునది. ప్రార్థన. పరమ తండ్రి యేసయ్య, నీ పాద సన్నిధిలో స్తోత్రాలు. చదవబడిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి ఈ వాక్యాన్ని మా హృదయాల్లో ఫలించులాగున నడిపించి నీ కృపతో బలపరిచి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము చదవబడినటువంటి వాక్యములో రాహేలు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ రాహేలు ఎవరో ఏంటో అన్నది మనకు బాగా తెలుసు. యాకోబు భార్య రాహేలు. ఎవరి భార్య? యాకోబు భార్య. ఈమె గురించి బైబిల్ మనకు సెలవిచ్చింది ఏంటంటే ఆమె సౌందర్యవంతురాలు, అందమైనది అని బైబిల్లో తేటగా వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. రాహేలులో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు మనం గమనిస్తూ ఉన్నాం. మొదటి లక్షణం ఏంటంటే, అంటే స్టార్ట్గా వెళ్తున్నాను, ఇది వివరించాలంటే చాలా సమయం పడుతుంది కనుక స్టార్ట్గా నేను వెళ్తాను. మొదటి మాట మనం చూస్తూ ఉన్నాం, రాహేలు తండ్రికి సహాయం చేసేది. నెంబర్ 1, రాహేలు తండ్రికి సహాయం చేసేది. మనము చదువుకున్నటువంటి ఈ మాటల్లో తండ్రి గొర్రెలను మేపేది, కాచేది. ఇంకా మనం చూస్తూ ఉంటుంటే తండ్రితో పాటు సహాయపడేది. తండ్రి చెప్పినటువంటి పని రాహేలు పూర్తిగా చేసింది.
నేను చెయ్యను అనలేదు, నేను వెళ్ళను అనలేదు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పలేదు. ప్రతి దానికి కూడా లాబాను గారు చెప్పిన ప్రతి మాటకి కూడా రాహేలు లోబడింది. అంటే ఆమె లోబడ్డదంటే, ఆమె చెప్పినటువంటి పని చేసింది అంటే లాబాను అంత ఆశీర్వాదకరంగా పెంచాడండి. భయభక్తులతో పెంచాడనమాట. మనం అర్థం చేసుకోవాలి. రాహేలులో ఉన్నటువంటి ఆమె సౌందర్యమే కాదు కానీ, అందమే కాదు కానీ, చెప్పిన పని కూడా మంచిగా చేసిందండి. చాలా మంచిగా చేసింది. ఆయన గొర్రెలను మేపుతూ ఉన్నటువంటి సమయంలో, సాధారణంగా ఎక్కడ మేపుతారు గొర్రెలు చెప్పండి? అడవుల్లో కానీ, ఎక్కడ మేతుంటే అక్కడ కానీ, పొలాల్లో కానీ, కొండల ప్రాంతంలో కానీ సాధారణంగా మేపుతూ ఉంటారు. ఆ ప్లేస్లో లాబాను గారు ఒంటరిగా పంపడానికి ఎలాగో ఒప్పందం చేసుకున్నాడంట. పైగా ఎంతమంది వెళ్ళారంట? ఒక్కరిది మాత్రమే వెళ్ళిందంట. ఏం మేపడానికి? గొర్రెలు మేపడానికి ఒక్కరిది మాత్రమే వెళ్ళింది. కానీ రాహేలు చుట్టూ దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. గట్టిగా ఆమె నేను చెప్దాం. ఆమేన్. ఈ వాక్యములు మనం చూస్తూ ఉంటుంటే, రాహేలు జీవితంలో మనం చూస్తూ ఉంటుంటే, నా తండ్రి ఎంత కష్టపడతా ఉన్నాడు, ఎంత శ్రమ పడతా ఉన్నాడు, నేను కూడా కష్టపడాలి, ఆయన కష్టంలో నేను కూడా పంచుకోవాలి, నేను కూడా సహాయపడాలి అని తీర్మానం చేసుకుంది రాహేలు. అంత మాత్రమే కాదు, ఆ గొర్రెలకు నీళ్లు కూడా పెట్టిందంట. ఆ స్థలమంతా కూడా క్లీన్ కూడా చేసిందంట. ఏ అమ్మాయి చేస్తుంది? ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి అలాగా? ఎవరైనా చేస్తారా? ఎవరు చేయరండి. కానీ ఆమెలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం అనేది మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే యాకోబు సంగతి మనం చూస్తూ ఉంటుంటే, కానాను నుండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? హారానికి వెళ్ళాడు. అక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి ఆయన ప్రయాణం చేసి లోపుల్లోనే సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అవుతున్నటువంటి సమయంలో ఒక బావి ఒకటి కనిపించింది ఆయనకి. ఆ బావి దగ్గర ఉన్నాడు ఆయన. ఆ బావి దగ్గర కొంతమంది పురుషులు కూడా ఉన్నారు. అప్పుడు అంటాడు యాకోబు, అన్నలారా మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పగానే మీది ఈ ఊరేనా అని అడిగినప్పుడు ఈ ఊరని చెప్తారు. మరి లాబాను మీకు తెలుసా అని అన్నప్పుడు, అయ్యో మాకెందుకు తెలీదు, మాకు తెలుసు అంటారు. ఆయన క్షేమంగానే ఉన్నాడా అని చెప్పినప్పుడు ఆయన క్షేమంగానే ఉన్నాడని చెప్తారు. అదిగో ఆమె కుమార్తె రాహేలు ఇదిగో గొర్రెలను మేపుతా ఉంది అని చెప్పినప్పుడు యాకోబు పశ్చాత్తాపపడతాడు. ప్రైజ్ ది లార్డ్. పశ్చాత్తాపపడతాడు, ఆయన ఏడుస్తాడు. దానికి అర్థము ఏంటంటే, ఆ కుటుంబాన్ని గౌరవించిన వాడుగా ఉన్నాడని మనము తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళిద్దరికీ గొడవ వచ్చినప్పుడు రెబెక్కమ్మ గారు ఏం చేసిందంటే, అక్కడ నుండి నా తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోరా నాయనా అని పంపించేసింది. కానీ యాకోబుని దేవుడు ఎంతగానో ఆశీర్వాదకరంగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు ఆ స్థలానికి వెళ్ళాడు, ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లాబాను చూశాడండి. లాబాను చేర్చుకున్నాడండి.
లాబానుతో ఉన్నాడు. లాబానుతో ఉండి యాకోబు కూడా ఏం చేస్తా ఉన్నాడంట? పనుల్లో సహకరిస్తూ ఉన్నాడు. లాబాను గారు ఏ పని చెబితే ఆ పని చేస్తానే ఉన్నాడు. రోజులు గతిస్తూ ఉన్నాయి, నెలలు గతిస్తూ ఉన్నాయి, సంవత్సరాలు గతిస్తూ ఉన్నాయి. ఇదిగో నీకు ఎంత జీతం కావాలో చెప్పంటాడు. ఎవరు? లాబాను గారు. అయ్యా, నేను జీతం కొరకు రాలేదు ఇక్కడికి, లేకపోతే నీవు నాకు ఇచ్చి ఆస్తిపాస్తుల గురించి నేను రాలేదు. నాకు ఎవరు కావాలి? రాహేలు కొరకు. రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి, అదే నాకు కావలసిందని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు లాబాను? 7 సంవత్సరాలు కొలువు చెయ్యి, అప్పుడు నువ్వు ప్రేమించిన పిల్లని నేను ఇస్తాను అని చెప్తాడు. నేను చెప్పింది అందరికీ అర్థమవుతుందా? బోరు కొడితే చెప్పండి బాబా, ముగించేస్తాను. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. ఏమండి, అర్థమవుతుందా? లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు లాబానుతో ఇలాగని చెప్పినప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేయమంటాడు. 7 సంవత్సరాలు కొలువు చేసేస్తాడు. 7 సంవత్సరాలు ఎవరి గురించి చెప్పండి? రాహేలు గురించి. రాహేలు నాకు అందంగా ఉంది, సౌందర్యవంతురాలుగా ఉంది, ఆమెంటేనే నాకు ఇష్టం, నాకు పెళ్లి చేయండి అని మొత్తం మీద చెబుతాడు. ఆ మాటకు లాబాను ఒప్పుకుంటాడు. లాబాను ఒప్పుకున్న రీతులు పెళ్లి చేయాలి కదా, మాయ చేసేసాడు. అక్కడ ఏం చేసేసాడు? మాయ చేసేసి అప్పుడు ఎవరికిచ్చి పెళ్లి చేస్తాడు? లేయాకిచ్చి పెళ్లి చేస్తాడు. ఒళ్ళు రగిలిపోయింది అయ్యగారికి. ఎవరికి? యాకోబు గారు. కథలో చెప్తున్నాను నేనంటే చక్కగా. ఒళ్ళు మండిపోయి, మామ ఎంత పని చేసావు మామ, నేను చెప్పింది ఏంటి, నువ్వు నాకు చేసింది ఏంటి అని అడుగుతాడు. అని అడిగినప్పుడు అరే రే రే ఎక్కడో పరాకి అయిపోయింది అబ్బాయి, ఇంకో 7 సంవత్సరాలు చేయరా అంటాడు. ఎన్ని సంవత్సరాలు? ఇంకో 7 సంవత్సరాలు చేయరా అంటాడు. 7 సంవత్సరాలంటే మాట్లాడట చెప్పండి. 7 సంవత్సరాలంటే మాటలా? ఎన్ని రోజులు గతించాలి, ఎన్ని మాసాలు గతించాలి, ఎన్ని గంటలు గతించాలి? 7 సంవత్సరాలు వస్తుంది. ఆ రాహేలు గురించి మరలా ఏం చేస్తాడు? 7 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తాడు. గతించిన 7 సంవత్సరాలు కూడా లాబానుతో తిరుగుతూ, లాబాను చెప్పినటువంటి పని చేస్తూ, మరలా 7 సంవత్సరాలు అదే పని మరలా చేశాడు. మరలా అదే వృత్తి చేశాడు. లాబానుతో సహకరించాడు. అన్ని పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు. విషయం ఏంటి తెలుసా? రాహేలండి ఎంత ఆశీర్వాదకరమైందో వాక్యంలో మనకు కనబడుతుంది. ఏంటంటే, నాకు కాబోయే భర్త ఇదిగో మరొక వ్యక్తి, అనగా నా అక్కని ఇచ్చి పెళ్లి చేసుకుంది కదా, ఇంకెందుకు వచ్చింది అనేసి పప్పులో కోలేయలేదు. మీకు అర్థమైందా? పప్పులో ఏమీ కోలేయలేదు. మరలా ఏం చేశాడు? ఓపికతో ఉన్నాడు. మరొక 7 సంవత్సరాలు కూడా, 7 14 సంవత్సరాలు వెయిటింగ్ చేశాడు తన కాబోయే భార్య కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వెయిటింగ్లు ఉన్నాయా? చెప్పాలి. వెయిటింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వెయిటింగ్లు ఏమీ లేవు. వెయిటింగ్లు లేవు. ఒకవేళ వస్తే చేసుకుంటాను, లేకపోతే పోతే పోనాయి, వెళ్ళిపోనాయి, ఇంకో దారిని మనం పోదాం అన్నట్లుగా ఈ రోజుల్లో మనకి కనబడుతూ ఉంటారు అక్కడక్కడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటుంటే రాహేలులో చూస్తూ ఉన్నటువంటి సత్యము ఏంటంటే, తన తండ్రితో ఉన్నటువంటి ఆ గొర్రెలను మేపేది, నీళ్లు పెట్టింది, ప్రతి పని కూడా చేసింది. తరువాత నిజం తెలుసుకుంది. ఏంటంటే నిజము, ఈ యాకోబు ఎవరో అనుకున్నాను నేను. ఏమనుకున్నాను? ఎవరో అనుకున్నాను. ఓహో మన బంధువేనా అని త్వరగా వెళ్ళి తండ్రికి ఏం చెబుతుందంటే ఇలాగ చెప్పింది, నాన్నగారు యాకోబు ఎవరు, ఆ యాకోబు గారు ఎవరు అని చెబుతుంది.
అర్థమయ్యేలాగా క్లియర్గా లాబాను గారు ఏం చెప్తాడు, వివరించి తన కుమార్తెకు చెబుతాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. తన మందను సంపూర్తిగా కాసిందంట. మందను సంపూర్తిగా కాసింది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే మనకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ మగపిల్లలే కానీ ఆడబిడ్డలే కానీ, ఎంతమంది ఆడబిడ్డలు ఎంతమంది మగపిల్లలు మన చెప్పు చేతలతో ఉన్నారు. మనము చెప్పిన పని చేస్తూ ఉన్నారు. మనము చెప్పినటువంటి పనికి లోబడుతూ ఉన్నారు. ఎంతమంది తండ్రులకు లోబడుతున్నారు పిల్లలు? ఎంతమంది తల్లులకు లోబడుతూ ఉన్నారు? రాహేలు గారి మంచి పాఠం నేర్పిస్తూ ఉంది. నేనైతే నా తండ్రికి లోబడ్డాను అంటుంది. మందను మేపాను అంటుంది. నీళ్లు పెట్టాను అంటుంది. మీకు అర్థమైందా? అన్నీ కూడా సహకరించిందండి తండ్రితో కలిసి. ఈరోజు తండ్రి ఏమైనా కూలి పని చేస్తే గాక, ఇతర పని ఏదైనా చేస్తే గాక, ఎంతమంది పిల్లలు సహాయంగా ఉంటున్నారు తండ్రితోటి? గుండెల మీద చేసుకుని చెప్పండి మీరే. ఎంతమంది ఆ విధంగా సహాయంగా ఉంటున్నారు? ఎంతమంది కూతుర్లు అమ్మకు బాగోకపోయినా లేకపోతే తండ్రికి బాగోకపోయినా ఆ బాధను మనము కూడా పంచుకుందాం, ఎంతమంది చూసేవాళ్ళు ఉన్నారు మీలో? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఈ రోజున కొంతమంది ఎలాగున్నారంటే తండ్రి మీద తిరగబడతా ఉన్నారు. ఎవరి మీద? తండ్రి మీద తిరగబడతా ఉన్నారు. తల్లి మీద తిరగబడతా ఉన్నారు. తల్లిని కొడతా ఉన్నారు. తండ్రిని కూడా కొడతా ఉన్నారు. ఇలాంటి వారి పరిస్థితి ఏంటి బైబిల్లో మనం చూస్తే? అందుకనే జీవగ్రంథములు వీళ్ళ పేర్లు లిఖించిపోయాయి. మీకు అర్థమైందా? వీళ్ళ పేర్లు జీవగ్రంథంలో లిఖించిపోయాయి. మన పేర్లు కూడా జీవగ్రంథంలో లిఖించాలంటే, మన పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడాలంటే మనము మొట్టమొదటిగా దేవునికి లోబడాలి. ఎవరికి? దేవునికి లోబడాలి. రెండవదిగా మన పిల్లలు మన బుద్ధి ఏంటో, మన లక్షణం ఏంటో, మన ఆధ్యాత్మికం ఏంటో, మనం ఏ విధంగా నడుస్తున్నావో మనల్ని చూసి మనల్ని ఫాలో అవుతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ఎదరకుండగానే టీవీ చూస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? టీవీ చూస్తారు. సినిమా హాల్లోకి పోయి సినిమా చూస్తే ఎవడు చూశాడు? ఎవరు చూడలేదు నన్ను. 4 గోళ్ల మధ్యలో ఉన్నాను నేను. ఎవ్వరు చూడలేదు అనుకుంటాం. పైనుండి మాత్రం పరముందున్నటువంటి దేవదేవుడు ఖచ్చితంగా చూచునుగాక. ఆమేన్ అని చెబుతాం. ఆమేన్. మనం ఎలాంటి పనులు చేస్తున్నాము? మంచి పనులే చేస్తున్నామా? చెడు పనులే చేస్తున్నామా? లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా? ప్రయోజనకరంగా ఉంటున్నామా? చూసేది ఆయన. చూసే సూర్యుడు కూడా ఆయన తాట తీస్తాడు ఏదో టైంలో. ఆ సమయం రావాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తీర్పులోకి ప్రతిదీ లెక్కించబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుచేత మనము దేవుని సన్నిధికి రావాలి. వాళ్ళను కూడా దేవుని సన్నిధికి మనము తీసుకుని రావాలి. వారిని కూర్చోబెట్టాలి, ప్రార్థనలో ఉంచాలి. ప్రతి కార్యములో కూడా వారు నడుస్తూ ఉండగా మనము వారిని ప్రోత్సహించి నడిపించాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం పిల్లల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేకపోతే ఆ ఆశీర్వాదం వాళ్ళు కోల్పోతూ ఉంటారు. మనము ఒకవేళ చేసిన పొరపాట్లు బట్టి పిల్లలకు కూడా కొన్ని సోకుతూ ఉంటాయి, గాయపడుతూ ఉంటారు. కారణం ఎవరు దీనికి? మనమే కారణం. అర్థమవుతుందా? మనమే కారణం దీనికి. అందుకును తండ్రి మాట రాహేలు ఇప్పుడు ఏం చేసిందండి? విన్నదండి. మనస్ఫూర్తిగా విన్నది. నేను చేయనలేదు, నేను రాను అనలేదు. నువ్వు గొర్రెలు మేపుతావు కదా, ఆ గొర్రెలు నాకెందుకు వచ్చినాయి అని అనలేదు. గొర్రెల దగ్గర ఎలా ఉంటుందండి వ్యవహారం? మనకు బాగా తెలుసు. భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది, భయంకరమైనటువంటి రోత,
భయంకరంగా ఉన్నటువంటి స్థలము. అది కేవలం మగవారే వెళ్ళి చేస్తూ ఉంటారు, కానీ సాధారణంగా స్త్రీలు వెళ్ళరు ఆ ప్లేస్లోకి. కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళారు? రాహేలు వెళ్ళింది. రాహేలు వెళ్ళి ఏం చేసింది? శుభ్రంగా క్లీన్ చేసింది. గొర్రెలకు అన్నిటికీ కూడా చక్కగా నీళ్లు పెట్టిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న 3 రోజులు ఉపవాస కూటలు జరిగాయి కదా. 3 రోజులు ఏంటి, 4 రోజులు కదా. 4వ రోజు ఆదివారం కదా. ఆదివారం మీటింగ్ అయిపోయింది, భోజనాలు చేసేసారు, అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ క్లీన్ చేసేవారు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నేను చెప్పలేదు, చేయలేదండి. ఓ పక్కనే మా పిల్లలు, తర్వాత ఏమో కొంతమంది మన యూత్ వారు వచ్చి సహకరిస్తుంటే ఆడపిల్లలు కూడా వచ్చి చేసేసారండి పని. ఏ పని అనుకుంటున్నారు? ఆ సౌండ్ సిస్టమ్ చదివేశారు వాళ్ళు. నేను అసలు చెప్పనే లేదన్నమాట. ఈ వైరు మడత పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని కూడా అనలేదు నేను. వాళ్ళ కాళ్ళే మరి దేవుడు ఆలోచన పెట్టాడు ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా ఏం చేశారంటే వైర్ కట్లన్నీ మడతెట్టేసి అంతా చదివేశారండి. ఎవరైనా చేస్తారా పని? అందరు చేస్తారండి. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఈ వైర్ కట్టలు ఎలా ఉన్నాయేంటి, ఎవరు మడతెట్టారు అన్నాను నేను. ఇంకా ఎవరు, మన అక్కళ్ళే మడతెట్టారు అనేసి అన్నాడు మా వాడు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం అయిపోయింది. అంటే వాళ్ళకి ఏ ప్రేరేపణ దేవుడు ఇచ్చాడు? ఇది కూడా దేవుని పనే, ఇది కూడా దేవుని పనే కనుక ఇది కూడా మనము సహకరించాలని వారికి విధేయత కలిగి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళతో పాటు వాళ్ళు కూడా సహకరించేశారు. అలా ఉండాలి మనం. దేవునికి మహిమ కలిగింది గాక, హల్లెలూయా. సహాయపడుతూ ఉండాలి మనము. తండ్రికి ఎలాగో సహాయపడుతూ ఉన్నామో, తండ్రికి ఏ విధంగా సహాయపడుతూ ఉన్నామో. యాకోబు ఆనాడు 14 సంవత్సరాలు మాత్రమే కొలువు చేశాడు. యేసయ్య మన కొరకు ఎలాంటి కొలువు చేశాడమ్మా, ఎలాంటి కొలువు చేశాడు ఆయన ప్రతిరోజు మన కొరకు కొలువు చేస్తానే ఉన్నాడు, కొలువు చేస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నీ పాడిదా, మనోహరుడా యేసయ్యా. పాడదాం. నీవు చూపిన ప్రేమను నే మరువను. స్వరమెత్తి పాడదాం. నూతన గీతము నీ పాడిదా, మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను. ఏ స్థితిలోనైనాను సమర్పణతో సేవించెదను నిన్నే. సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే. నూతన
హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మన కొరకు ఏం చేశాడో తెలుసా? ఆయన కొలువు తీర్చాడు. ఎందుకు ఈ కొలువు? ఎలాంటి కొలువు చేశాడు? రక్షణ పొందుకోవాలని, ఆశీర్వదించబడాలని, మారు మనసు పొందుకోవాలని, దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలో స్థిరముగా ఉండాలని, ఆశీర్వాదకరముగా బ్రతకాలని, పరలోక రాజ్యానికి మనము చేరాలని, ఆధ్యాత్మికమైనటువంటి మేలులో నింపబడాలని ఆయన మన కొరకు ఆయన కొలువు తీరుస్తూ ఉన్నాడు. ఇంకా కొలువు చేస్తానే ఉన్నాడు. ఆమేన్. గట్టిగా స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. కొలువు చేశాడు. ఇప్పుడు రాహేలు బాధ్యత తీసుకుంది. బాధ్యత అప్పగించాడు తండ్రి. ఆ బాధ్యత నిర్వర్తించింది. ఆ బాధ్యత ప్రకారముగా ముందుకు వెళుతూ ఒక బాధ్యత అనేది నా మీద ఉంది. ఆ బాధ్యత నేను చేయాలి. ఆ బాధ్యత ప్రకారముగా నేను ఆ పని చేయాలని తీర్మానం చేసుకొని రాహేలు ఆశీర్వాదకరంగా నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ పిల్లల మీద అయితే బాధ్యత ఉంటుందో అక్క, బాధ్యత ఉంటుందో ఆ బాధ్యత క్రమంగా చేస్తారు వాళ్ళు. బాధ్యత లేనోడు ఏం చేస్తాడు చెప్పాలి? బాధ్యత లేనోడు ఏం చేస్తాడు? బాధ్యత లేనోడు లోన కాదు, లోన ఎక్కడ ఉంది? బైకు లేకపోతే పెద్ద పెద్ద బళ్ళు ఫుల్గా పెట్రోల్ కొట్టించేసి ఇచ్చేస్తే 4 రౌండ్లు ఏంటి అక్క? ఊరికాక 15 లీటర్లు ఉంటుంది అందులో పెట్రోలు. 4 రౌండ్లు ఏంటి? మొత్తం ఊరంతా బజారంతా తిరిగి వచ్చేయమంటే చక్కగా తిరిగి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళేవరా అంటే ఇక్కడికే. సాకూరులో ఇంత వెతిక నువ్వు ఎక్కడ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు అంటే ఎక్కడికే. అవును, తెలియకడుగుతాను, ఏంటమ్మా అంత అర్జెంటుగా ఈ ఫోన్ చేయడం ఏంటి, నన్ను రమ్మండం ఏంటి, ఏంటిదంతాని? అధిక ప్రశ్నలు మీకు ఎవరు వేయలేదా? ఏ కొడుకులు వేయలేదా? ఎప్పుడైనా ఎదురొచ్చాయా ఇలాంటివన్నీ కూడాని? కారణం ఏంటో తెలుసా? అయ్యో నా కొడుకండి బాబు, నా కొడుకండి బాబు, నా సూపర్ కొడుకండి, నాకు ఒక్కడే కొడుకండి. ఎంతమంది అండి? నాకు ఒక్కడే కొడుకండి. ఆ ఒక్కడే కొడుకు ఏమైపోతాడోనని నాకు చాలా బాధగా ఉందండి, నాకు చాలా భయంగా ఉందండి, ఏమైపోతాడోనండి. అందుకనే అత్తమాటు ఆడు ఉంటేనే సగం బాధ తీరుతుందండి. ఆడు లేకపోతే నా పరిస్థితి ఏదో గతి అయిపోయినట్లుగా నాకు అనిపిస్తుందండి అని చెబుతారు. అందుకని మెల్ల మీద కూర్చుంటున్నాడు. వింటున్నారు ఇప్పుడు? అందుకని వాడు ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టార్గెట్ వాళ్ళకేనా? ఇంకెవరు ఉన్నారు? కూతుర్లు ఏమన్నా లేకపోతే పక్షులు అనుకున్నారేంటి ఏమన్నాను? కూతుర్లు కూడా ఎలాగున్నారు? ఎలాగున్నారు? ఈ గత్తుడమ్మంటే ఎందుకు తోడాలి? నేనే దొరికానా? అది తొడొచ్చు కదా. ఎవరది? అక్కో చెల్లో మరి. అది తొడొచ్చు కదా, అది తొడమనొచ్చు కదా. నేనే చెయ్యాలా? అంట్లన్నీ కూడా నేనే తోమాను, ఇవన్నీ కూడా నేనే చేశాను, నేనే చెయ్యాలా? నేనే దొరికానా నీకు? నేనే చెయ్యాలా నీకు అని చెప్పేవాళ్ళు కూడా లేకపోలేదు. ఉన్నారేంటి? దీనికి కారకులు ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు మాత్రమే దీనికి. దేవుడు కాదు, దెయ్యము కాదు, తల్లిదండ్రులు మాత్రమే దీనికి. తల్లిదండ్రులు ముందుగానే గారాబం చేసేసి ఆడే తెలుసుకుంటాడు, ఆయమ్మయే తెలుసుకుంటుంది, వాడే తెలుసుకుంటాడు అని చెప్పేసి వాళ్ళు వదిలేస్తున్నారు. చాలామంది అండి. మనలో ఎంతమంది ఉన్నామో మనకు తెలియదు. ఒకవేళ ఉంటే కాక ఇప్పుడే మన పిల్లలను మార్చుకునే సత్తా మన చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. యేసయ్య మన కొరకు కొలువు తీర్చాడు. మనమందరము కూడా నలిగిపోకుండా, విసిగిపోకుండా రక్షణ పొందుకోవాలని, ఆయన సన్నిధిలో ఉంచబడాలని ఉద్దేశముతో ఆయన కొలువు తీర్చాడు. ఇంకా కొలువు తీర్స్తానే ఉన్నాడు. కారణం ఏంటి?
లోకములో ఇంకా రక్షణ పొందనివారు, మారు మనస్సు పొందనివారు అనేక మంది ఉన్నారు. వాళ్ళ కొరకు యేసయ్య ఏం చేస్తున్నాడు? కొలువు చేస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకో మాట చెప్తానండి. రెండవదిగా, భర్త ప్రేమకు పాత్రురాలైంది రాహేలు. ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. దేవునికి స్తోత్రం. ఎన్ని దినాలుగా ఉందంట ఆయనకి? కొన్ని దినాలు మాత్రమే ఉంది, కొన్ని దినాలు మాత్రమే ఉంది. 7 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు చేసినా కానీ రాహేలు మాత్రము నా భర్త నా దగ్గరికి వస్తాడని గ్రహించుకుంది. నా భర్త నన్నే చేసుకుంటాడని గ్రహించుకుంది. నా భర్త నా దగ్గరికి వస్తాడని తీర్మానం చేసుకుంది. నా భర్త ఎలాగ వెళ్ళిపోతాడేమో, నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాను అన్న తీర్మానం చేసుకోలేదు. అంటే ఇందులో మనం చూస్తామంటుంటే రాహేలు ఎంత నమ్మకమైనది, ఎంత ఆశీర్వాదకరమైనది, నమ్మకమైనది కనుక, వాక్యానుసారంగా ఎదుగుచున్నది కనుక రాహేలు బాధ యేసునాథుడు తప్ప ఎవరు కూడా తీర్చలేదు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, భర్త ప్రేమను ఆమె ఏం చేసిందంట? పంచుకుందండి. భర్త ప్రేమను పంచుకుంది, పాత్రురాలైందంట రాహేలు. ఎంతో పాత్రురాలైంది, ఎంతో దీవెనకరముగా ఆశించింది, ఎంతో దీవెనకరముగా ఉంది. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటుంటే కాలేజీ చదువుతున్నటువంటి వంటి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, కాలేజీకి వెళుతున్నారు కదా మనం అనుకుంటున్నాము, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి నీకు తెలీదు, నాకు తెలియదు. అర్థమైందా? నీకు తెలీదు, నాకు తెలియదు. వాక్యానుసారముగా ఎదిగే బిడ్డవు అయితే కాక నేను కాలేజీకి వెళుతూ ఉన్నాను, నేను చదువుకోవడానికి వెళుతూ ఉన్నాను, ఏ అల్లరి పనులు నేను చేయకూడదు, ఏ దుష్ట సాంగత్యము నేను చేయకూడదు అన్న బిడ్డవు అయితే నువ్వు క్షేమంగా వెళతావు, నువ్వు చక్కగా చదువుకుంటావు, చక్కగా వస్తావు, చక్కగా ఇంట్లో నువ్వు ఉంటావు. అదే నీకు ఆశీర్వాదం. భయం లేనివాడు ఏం చేస్తాడు? ఏ పనైనా చేస్తాడు, అంతే కదా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భయం లేనటువంటి వాడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? అమ్మ భయం లేదు, నాన్న భయం లేదు, లేకపోతే పాస్టర్ గారి భయము లేదు, దేవుని యొక్క భయము లేదు, లోకములో ఉన్నటువంటి పెద్దల భయము ఏమీ కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు చోటను ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన స్థలములో ఉంటారు. ఏ సమయానికి వెళ్ళినా మా అమ్మ ఏమందో, ఏ సమయం వెళ్ళినా మా నాన్న ఏమండు, ఏ సమయం అయినా వెళ్ళే అధికారం నాకుంది అనుకుంటాడు. కారణం భయము లేదు వాడికి. కాబట్టి భయం అనేది, భక్తి అనేది వాడి జీవితంలో లేదు కనుక రాహేలు అలా చేయలేదండి. రాహేలు అలాగూ చేయలేదు. రాహేలు ఏం చేసిందో తెలుసా? ఒకటి, తండ్రికి కట్టుబడి ఉందండి. రెండోది, భర్తకి కట్టుబడి ఉందండి. దేవునికి స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము చూస్తూ ఉంటుంటే భయంకరమైన పరిస్థితులు లోకంలో జరుగుతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి సంఘటనలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. చివరిగా మూడోది ఒకే ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. మూడోది ఏంటంటే హద్దులెరిగినటువంటి కన్యక రాహేలు. ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 29వ అధ్యాయం, ఆదికాండము 29వ అధ్యాయం 28వ వచనం చదువుకుందామండి. యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చివరి దినము సంపూర్తి అయిపోయిన తరువాత, అంటే 7 7 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు అయిపోయిన పూర్తయిపోయిన తర్వాత అప్పుడు లాబాను ఏం చేశాడంట? ఏం చేశాడు? రాహేలుని ఎవరికి ఇచ్చాడు? యాకోబుకి ఇచ్చాడు. ఈ 14 సంవత్సరాలు రాహేలు ఏం చేసింది? అసలు పాపం చేసిందా? ఏదైనా చెడు పని చేసిందా? ఏదైనా లోపం ఏమన్నా ఉందా? ఏదైనా మచ్చ ఉందా? లేకపోతే ఏ యొక్క తల్లికి చెప్పకుండా కానీ తండ్రికి చెప్పకుండా కానీ ఏ పనైనా చేసిందా? చేయలేదు. అందుచేత ఈ రాహేలు ఆశీర్వాదకరమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే కాబోతున్నటువంటి భర్త ప్రేమను పంచుకొని, నా భర్త, నాకు కాబోయే భర్త, ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే నా కార్యము జరుగుతుందని తీర్మానము చేసుకుంది, కానీ మరొక పురుషుడి దగ్గరికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వినుచున్నటువంటి దేవుని బిడ్డలారా, మనమందరము మన బిడ్డలు కానివ్వండి, లేకపోతే మనకు పుట్టినటువంటి మగవారే కానివ్వండి, అమ్మాయిలే కానివ్వండి, వారు సరిహద్దులలో వారు నడిచినట్లుగా వారిని నడిపించులాగన మనము వారిని నడిపించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత ఈ మధ్యాహ్న కాల సమయమందు రాహేలులో ఉన్నటువంటి 3 ముఖ్యమైన లక్షణాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, హద్దులు ఎరిగినటువంటి రాహేలు. ఈ 3 విషయాలు మనమే కాదు, యవన బిడ్డలు ఉన్నారు, అలాగనే యవనస్తులు ఉన్నారు, అందరికీ కూడా ప్రయోజనకరమైంది. మనం కూడా మన పిల్లలను కూడా వాళ్ళు నడిపించేటప్పుడు వారిని ప్రార్థన చేసి పంపించబడాలి. ప్రార్థన చేసి వారిని పంపించాలి. మరలా వాళ్ళు రాకపోకలో కూడా ప్రభు తోడైండి నడిపించలాగిన ప్రార్థన సిద్ధపాటుతో కలిగి ఉంటే దేవుడు ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. అంచేత ఈ మధ్యాహ్న కాల సమయంలో రాహేలులో ఉన్నటువంటి శ్రేష్టకరమైనటువంటి లక్షణాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, ఒకవేళ ఆ లక్షణాలు కూడా మంచి లక్షణాలు, రాహేలులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి లక్షణాలు నాకు కూడా కలుగు చేయనైనా, నాకు కూడా ఇవినైనా, లేకపోతే నా కూతురికి ఈయనైనా, లేకపోతే నా కుమారుడికి ఈయనైనా అని నువ్వు ఆశపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నడిపించబడ్డానికి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. యేసయ్యా, ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకే స్తోత్రాలు నాయనా. ఇదిగో రాహేలు జీవితంలో నాయనా శ్రేష్టకరమైనటువంటి లక్షణాలు మీరు ఇచ్చారు ప్రభువా. ఇదిగో తండ్రికి లోబడింది, తండ్రి చెప్పిన మాట విన్నది. నీ కుమార్తె వింటుందా? నీ కుమారుడు వింటున్నాడా? లేకపోతే నీ కుమారుడు నీ మాట వినకుండా వెళ్ళిపోతున్నాడా? లేకపోతే నీ కుమార్తె నీ మాట లోబడకుండా నీ మీద తిరగబడుతూ ఉందా? నీ మీద తిరగబడుతూ ఉన్నాడా? లేకపోతే నీ మీద పెత్తనం చేయడానికి ఉన్నారా? ఈరోజే యేసయ్య ప్రతి బిడ్డతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. రాహేలుకి ఇచ్చినటువంటి ఆశీర్వాదము నీకు కూడా ఆశీర్వాదం ఇవ్వాలంటే, ప్రతి యవ్వనస్తుడికి ఇవ్వాలన్నా, ప్రతి యవ్వన బిడ్డకి ఆ ఆశీర్వాదం ఇవ్వాలన్నా దేవునికి లోబడతాం, దైవజనులకు లోబడతాం, పెద్దలకు లోబడతాం, తల్లిదండ్రికి లోబడతాం. అలాగూ లోబడినట్లయితే దేవుడు మనలను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు. రెండవదిగా రాహేలు భర్తకి, కాబోతున్నటువంటి భర్తకి పాత్రురాలయ్యింది, ప్రేమను పంచుకుంది. 14 సంవత్సరాలు కొలువు చేసినప్పటికీ కూడా ఇక నా భర్త నా దగ్గరికి రాడేమో, ఎలాంటి నిరాశ పడకుండా ధైర్యముగా రాహేలు ఉంది కనుక చివరి రోజున వారిద్దరూ కూడా
కలిసినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. వారిద్దరికి వివాహం జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనము చూస్తూ ఉంటుంటే రాహేలు హద్దులెరిగినటువంటి బిడ్డగా ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి ఎలాగ ఉందో, లేకపోతే మన బిడ్డల పరిస్థితులు ఎలాగ ఉన్నాయో, మన బిడ్డలు ఆలోచనలు ఎలాగున్నాయో, మన బిడ్డలు తీర్మానాలు ఎలాగ ఉన్నాయో, వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. యేసయ్యా, ఈ దినమందున అయినా ఇదిగో మాకు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను నీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. ఎలాంటి వంకర త్రోవలు వారి వెళ్ళకుండా నాయన, ఎలాంటి నాయన తల్లికి తండ్రికి లోబడే బిడ్డలముగా, దైవజనుకు లోబడే బిడ్డలముగా నాయన, ప్రభువా పెద్దలకు లోబడే బిడ్డలముగా నాయన, వారిని దీవించి, వారిని ఆశీర్వదించి, వారిని బలపరచుమని ప్రభువుని అడుగుతాం. యేసయ్యా స్తోత్రములు నాయన, పరమ తండ్రి స్తోత్రములు నాయన, మా పరమ తండ్రి నీ పాద సన్నిధిలో స్తోత్రాలు నాయన. ఇంతవరకు మీరు మాతో మాట్లాడారు. రాహేలు జీవితంలో ఏ విధంగా అయితేనైనా తండ్రికి తోడ్పడిందో, తండ్రికి సహాయం చేసిందో, ఇదిగో తండ్రి చేసినటువంటి నాయన గొర్రెలను ఏ విధంగా మేపిందో నాయన, ఏ విధంగా నీళ్లు పెట్టిందో, ఏ విధంగా సేకరణ చేసిందో నాయన, అదేవిధంగా నాయన మా బిడ్డలమైనటువంటి మేము కూడా మా పిల్లలను ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా వారిని పెంచాలన్నా, వారిని నీ సన్నిధిలో నడిపించబడాలన్నా నాయన, ఇదిగో నాయన వారికి ఒకవేళ బుద్ధి లేకపోతే నీ జ్ఞానాన్ని వారికి ఇవ్వండి, నీ ఆలోచనలు వారికి ఇవ్వండి, నీ తలాంతులను వారికి ఇచ్చిన ఆయన నీ సన్నిధిలో నడిపించిన ఆయన దైవజనులకి లోబడే బిడ్డలముగా, దేవునికి లోబడే బిడ్డలముగా, తల్లిదండ్రులకి లోబడే బిడ్డలముగా వారిని ఆశీర్వదించునుగాక, వారిని దీవించునుగాక, వారిని బలపరచునుగాకని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరిచి ఆశీర్వదించుకొని యేసు నామమున ప్రార్థించుకొని వేడుకుంటున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయం నాకు ఇచ్చిన దైవజనులు నాన్నగారికి వందనాలు చెప్పి ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.